మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మోందా ప్రభావం తీవ్రంగా ఉంది. హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరింది. బస్టాండ్లోకి దారి లేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. అటు డోర్నకల్ రైల్వే స్టేషన్ను వర్షపు నీరు ముంచెత్తింది. డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ని డోర్నకల్లో నిలిపివేశారు అధికారులు. పట్టాలపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సర్వీసులు పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మోందా ప్రభావం తీవ్రంగా ఉంది. హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరింది. బస్టాండ్లోకి దారి లేక ప్రయాణికులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక అటు డోర్నకల్ రైల్వే స్టేషన్ను వర్షపు నీరు ముంచెత్తింది. డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ని డోర్నకల్లో నిలిపివేశారు. పట్టాలపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సర్వీసులను పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైల్వే స్టేషన్ వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతానికి రైల్ని తాత్కాలికంగా అక్కడే నిలిపివేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా రవాణాకైతే తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక రైల్వే శాఖ ఎప్పుడూ లేని విధంగా చాలా రైళ్లను కూడా ఎక్కడికక్కడ ఆపివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎంతసేపు పట్టొచ్చు, అంటే పునరుద్ధరించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేదు ఇంకా తుఫాను ప్రభావం కొనసాగుతోంది కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉందా? ప్రజల అవస్థలు ఎలా ఉన్నాయి, ఏంటి డీటెయిల్స్? భారీగా ఉంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం కావడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. అందులో ముఖ్యంగా డోర్నకల్ రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇటు గోల్కొండ, కోనార్క్, కృష్ణా ఎక్స్ప్రెస్ లతో పాటు పలు గూడ్స్ ట్రైన్స్ ను కూడా నిలిపివేసిన పరిస్థితి. అటు రైల్వే స్టేషన్ లో నీళ్లు వెళ్తే తప్ప ట్రైన్లు ముందుకి కదలలేని పరిస్థితి ఉంది. దీంతో అయితే అటు రైల్వే శాఖ అధికారులు పెద్ద ఎత్తున మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మహబూబాబాద్, డోర్నకల్ ప్రధాన రైల్వే స్టేషన్లు. ఎందుకంటే ఇటు చెన్నై, ఒడిశా రూట్ కు వెళ్లేటువంటి ప్రధాన ట్రైన్స్ అన్ని కూడా ఈ రూట్ నుంచే వెళ్ళాలి కాబట్టి ఈ భారీగా ట్రైన్స్ ని నిలిపివేసిన పరిస్థితి. ఇటు సికింద్రాబాద్ రైల్వే జోన్ మొత్తాన్ని కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ లోని వరద ట్రాక్ల మీదకి వచ్చిన వరద నీటిని తొలగింపుకు మరమ్మతులు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు మహబూబాబాద్, ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా చెట్లు విరిగి పడడంతో గర్భిణీ స్త్రీని తీసుకెళ్తున్న 108 వాహనం కూడా నిలిపివేసిన 108 సిబ్బంది వాళ్ళే స్వయంగా గొడ్డళ్లతోటి చెట్ల కొమ్మలు నరికి అంబులెన్స్ కు దారి క్లియర్ చేసుకుని ముందుకు వెళ్లిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఉత్తర తెలంగాణకు పెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ అయిన హన్మకొండ బస్ స్టాండ్ మొత్తం కూడా జలమయం కావడంతో అయితే పెద్ద ఎత్తున అక్కడ బస్సులకు, ఆర్టీసీ బస్సులకు కూడా అంతరాయం కలుగుతుంది. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లకు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సులకు కూడా కొంత అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. హన్మకొండ బస్ స్టాండ్ లో కూడా ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు డోర్నకల్లో ఆగిపోయిన రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులకు ఇటు స్థానిక పోలీసులు, రైల్వే సిబ్బంది మంచినీళ్లు, అటు వారికి కావాల్సిన అత్యవసరాలకు సంబంధించినటువంటి అన్ని కూడా అందిస్తున్నారు. స్థానిక సిఐ చంద్రమౌళి కూడా స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనే ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాలో భారీగా కురిసిన వర్షానికైతే అటు గార్ల బయ్యారం, గార్ల వాగు ఉప్పొంగడంతో గార్ల బయ్యారం కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల పాటు పంట నష్టంతో పాటు ఇటు వాగులు, వంకలు పొంగి పొరలడంతో అయితే ఇటు ఒక వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్, అదేవిధంగా బార్లా, గయ్యారం ఈ ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో అయితే ఆ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో స్థానిక పోలీసులు అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రధానంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మెంత తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే ప్రజా వ్యవస్థ దెబ్బతింది. అటు మరోవైపు పంటలు కూడా దెబ్బతింటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మోస్తారు నుంచి
భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలు కురిస్తే కనుక పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి. థ్యాంక్ యూ ప్రశాంత్.